మాజీ సీఎం జగన్ పై గుంటూరు ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రజాధనాన్ని దోపిడీ చేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువైన ఫర్నిచర్ను మాయం చేశారని టీడీపీ నేతలు ఆక్షేపించారు. గతంలో మాజీ స్పీకర్ కోడెలపై తప్పుడు అభియోగాలు మోపిన జగన్ ఇప్పుడు చేసిందేమిటో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. జగన్పై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎస్పీని వారు కోరారు. వీటన్నిటిని ఆయన ఇంతవరకు ఇచ్చేసరే ఎంతో విచారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి జిల్లా పరిధిలోనే ఉంది కాబట్టి తమకి ఇవ్వటం జరిగింది. పల్లిలో సొంత ఇంటి నిర్మాణంలో క్యాంపు కార్యాలయం నిర్మించుకుంటున్నా అని చెప్పి ప్రభుత్వ ధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేయటం జరిగింది. దానిలో భాగంగా సుమారు 46 కోట్ల రూపాయల ఫర్నిచర్ ని, సీలింగ్ రూఫ్లు గాని, డిజిటల్ ఎక్విప్మెంట్ గాని, ఎలక్ట్రికల్ పరికరాలు గాని, లేదా సోఫా సెట్లు గాని, తదితర సామాన్లు ఏవైనా ఖరీదైన ఫర్నిచర్, డిజిటల్ ఎక్విప్మెంట్లు, ప్యానల్స్, రకరకాలు ఇవన్నీ కలిపి సుమారు 46 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయటం జరిగింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గతంలో కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ గా పనిచేసినప్పుడు నేను ఈ ఫర్నిచర్ ని ఎంత రేటు చెప్తే అంత నేను కొనుక్కుంటాను అని చెప్పి అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాస్తే దాని మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వర్తించదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఫర్నిచర్ తీసుకొని అలవాటు ఉంటుంది, అది 3 నెలలకి హ్యాండ్ ఓవర్ చేసినా కూడా ప్రాబ్లం అయితే లేదు, కానీ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. నీ పేరు మీద ఉన్నటువంటి ఇంటికి, నీ భార్య పేరు మీద ఉన్నటువంటి ఇంటికి లోపల ఇంటీరియర్ డెకరేషన్ చేసుకున్న దానికి కూడా ఇంత డబ్బు దుర్వినియోగం జరిగింది అంటే గతంలో మాట్లాడిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బెల్లం నోట్లో పెట్టుకున్నారా, ఇంకేమైనా పెట్టుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు రిటర్న్ మీరు ఏం చేస్తారు? ఫర్నిచర్ చేయగలరు, కానీ ముఖ్యమంత్రి ఇంటికి పెట్టిన గోడలు వీటన్నిటికీ టోటల్గా అయిన కాస్ట్ను ప్రభుత్వం నుంచి పెట్టారు. ఆ డబ్బులు మొత్తం రికవరీ చేయాలి. అయ్యా, నా దగ్గర ఇంత ఫర్నిచర్ ఉంది, దీన్ని తీసుకెళ్ళండి అని చెప్పి జూన్ నెలలోనే ఎండింగ్లోనే ఒక లేఖ రాస్తే 3 నెలల పాటు దానికి సమాధానం ఇవ్వకుండా 3 నెలల తర్వాత అక్రమ కేసు, 10 ఏళ్లు శిక్ష పడే కేసు కట్టి మానసిక వేదన గురి చేసి చివరికి ఆత్మహత్యకు ప్రేరేపించి ఆత్మహత్య చేసుకునేటట్టు చేసింది ఈ వైకాపా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన యొక్క భజన బృందం. దీనిపైన కూడా విచారణ జరగాల, జరిగిన అవినీతి పైన చేయాలా. ఎస్పీ గారు రావడం జరిగింది. ఇక్కడ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారికి మేము ఈరోజు వినతి పత్రం ఇచ్చి తెలుగుదేశం పార్టీ బృందం, తెలుగు యువత ఈరోజు వెంటనే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన పలు సెక్షన్ల కింద లూటీ కేసులు, ప్రజాధనం లూటీ కేసుతో పాటు డకాయిటీ కేసు, అన్ని రకాల కేసులు పెట్టి విచారణ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్.